ఆయుర్దాయం ఒక మనిషి సగటు ఆయుర్దాయం ఒక మనిషికి 120 సంవత్సరాల ఆయుర్దాయం అండి. ఒక మనిషి బతకడానికి 120 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చాడు. అందులో మనకు ఎంతకాలం బతుకుతున్నాం? 60 ఏళ్ళు ఒకళ్ళు, 30 ఏళ్ళు ఒకళ్ళు, 25 ఏళ్ళు ఒకళ్ళు, 50 ఏళ్ళు ఒకళ్ళు, 70 ఏళ్ళు ఒకళ్ళు. 120 సంవత్సరాలు ఎవరు పూర్తిగా బతకడం లేదు. ఎక్కడో ఏ పుణ్యాత్ములో ఎక్కడో ఉన్నారు 110 ఏళ్ళు, 115 ఏళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎక్కడో మనం చూస్తూ ఉంటాం. మనకి ఇంత సమయం ఎందుకు ఇచ్చాడు తెలుసా? బతకడానికి. బాల్యానికి కొంత పోయింది, తర్వాత ఉద్యోగం, చదువు, పిల్లలు, సంతానం, వ్యాపారం ఇలాంటివన్నీ కూడా ఒక 60 ఏళ్ల వరకు మన జీవితం అంతా అయిపోయింది. మిగిలిన 60 ఏళ్ళు కూడా, మిగిలిన 120లో 60 ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆ మిగిలిన 60 ఏళ్ళైనా భగవంతుడు ధ్యానిస్తాడని. మనకి దొరికిన ఈ సమయం, కాస్త సమయం కూడా భగవన్నామ స్మరణతో గడపకుండా మామూలు మాటలతో, అమ్మయ్య కాళ్ళు నొప్పుల దగ్గర ఇప్పుడే నిల్చోబెట్టారు, ఇప్పుడే కూర్చున్నాం, కాస్త తాగడానికి ఇస్తే బాగుండు, తినడానికి ఇస్తే బాగుండు. నామామృతం, రామనామామృతం కన్నా రామ అనేటటువంటి ఆ నామాన్ని మించిన అమృతం ఇంకొకటి లేదు తెలుసా అండి. రామ